మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు నాకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే కొన్ని పాయింట్స్, అంటే అది మీరు వైఫ్ని ఉద్దేశించి చెప్తారా, హస్బెండ్ ఉద్దేశించి చెప్తారా అనేది మీ అనలైసిస్. కొన్ని పాయింట్స్ చెప్పండి మాకు. స్ట్రాంగ్ గా ఉండాలంటే రెండు పక్కల స్ట్రాంగ్ గా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు చూసినా ఒక పక్కనే ఎక్స్పెక్ట్ చేయడం, నిందించడం చేస్తే ఉన్న స్ట్రెంగ్త్ కూడా పోతుంది, ఇంకా వీక్ అవుతుంది. ఇప్పుడు భర్తనే ఎందుకు అనాలి, భార్యనే ఎందుకు అనాలి? ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిస్తేనే కదా సంసారం సరిగ్గా వెళ్తుంది. సరిగ్గా వెళ్ళాలంటే వీళ్ళిద్దరు సరిగ్గా ఉండాలి. ఇంకా పిల్లలుంటే ఇంకా బరువు బాధ్యతలు ఇంకా పెరుగుతాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అదే చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒక చోట తేడా వచ్చేస్తుందండి. ఆ తేడా చివరి వరకు నడుస్తూనే ఉంటుంది లైఫ్లో. ఎందుకంటే దాని ఇన్ఫ్లుయెన్స్, ఓహో ఇలా అంది కాబట్టి మళ్ళీ ఇలాగా, ఇలా అన్నాడు కాబట్టి మళ్ళీ ఇలాగా, ఇలా అన్నాడు కాబట్టి మళ్ళీ ఇలాగా, ఇలా 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 లైఫ్ అంతా అదొక కోల్డ్ వార్ లాగా సాగుతూనే ఉంటుంది. అందుకని ఫస్ట్ అనేది పెళ్ళైన డే 1 నుంచి కూడా డే 1 ఆ మొదటి రోజునే నేను చెప్తున్నాను, అసలు తనేంటి తినేంటి ఒకళ్ళనొకళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. తనకి ఏది ఇష్టము, ఇతనికి ఏది ఇష్టము, అతను ఏ మనిషిని ఇష్టపడుతున్నాడు. మనిషి అంటే వేరే అని అనుకునేవారు, తల్లిదండ్రులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సరే. లేకపోతే ఒక ఐటమ్ ఇష్టపడుతున్నాడు, లేకపోతే ఒక ఒక టైప్ ఆఫ్ మూవీ, ఒక ఫ్యామిలీ టైప్ మూవీ అవ్వచ్చు, కామెడీ మూవీ అవ్వచ్చు, ఏదైనా ఒక టేస్ట్ అనేది ఉంటుంది. అలాంటివి ఏదైనా సరే ఏంటనేది తిను కూడా అబ్జర్వ్ చేయాలి, తినవి అతను కూడా చేయాలి. ఎందుకంటే ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా ఎక్కడెక్కడ పుట్టి వస్తారు, ఏదో అంతవరకే తెలుసు కానీ డీప్గా బ్యాక్గ్రౌండ్స్ ఏమి తెలియవు ఒక్కొక్కరికి. సో పెళ్ళి దగ్గరకు వచ్చిన తర్వాతే, దగ్గర నుంచి చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. కొండలు కూడా చూడండి, దూరం నుంచి చూస్తే ఎంత నున్నగా నునుపుగా ఎంత బాగుంటాయి, గ్రీన్గా. దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక కార్పెట్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి. దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయో. అంత లోయలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఎండిపోయిన ఉంటాయి, కొండలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అది దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. అలాగే లవ్లో కూడా దూరంగా ఉంటే నునుపుగా అలాగే కనిపిస్తాయి. దగ్గరికి వెళ్తేనే దాంట్లో ఆ అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ అబ్జర్వ్ చేయడానికి అవకాశం, కలిసి ఉంటేనే, ఒక ఇంట్లో కలిసి కొద్ది రోజులు ఉంటుంటే తెలుస్తుంది అనమాట. అలా డే 1 నుంచి కూడా ఒకళ్ళ ఇష్టాల అభిప్రాయాలు తెలుసుకున్నట్టయితే కనుక వాళ్ళకి కొంత దారి సుగమం అవుతుంది. ఏమీ తెలియకుండా గుడ్డిగా పెళ్లి చేసేసుకుని ఒక ఇంటికి లవ్ మ్యారేజ్ అయినా సరే వెళ్ళిపోతాము, కాపురం మొదలు పెట్టేస్తాము. అక్కడ ఇంకా మైనస్లన్నీ, అసలు అప్పటి వరకు ప్లస్లు చూసి లవ్ చేసుకుంటారు కదా. పెళ్ళైన దగ్గర నుంచి నిన్నటి వరకు నన్ను ఇలా చూసింది కదా, ఇలా చూశాడు కదా, అసలు ఇవాళ నుంచి గమనించాలి, పెళ్ళయింది కదా నన్ను ఎలాగా చూస్తుందో, లేకపోతే నన్ను ఎలాగా చూస్తాడో అని ఆ అబ్జర్వేషన్ మొదలవుతుంది. అది కాదు అబ్జర్వేషన్, ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. ఇలా చేయటం వల్ల మైనస్లన్నీ కనిపిస్తుంటాయి, అంటే ఆ హోల్స్ అన్ని కనిపిస్తుంటాయి అనమాట. ఆ మైనస్ని చూడటం మొదలు పెడితే మనం ప్లస్ని చూడలేం. కొన్ని సందర్భాల్లో మేడం హస్బెండ్ విషయం చూసుకుంటే వైఫ్ని, అంటే అక్కడ ఎవరున్నారో లేరు అని చూడరు. ఇంకా 10 మందిలో కూడా వాళ్ళ తరఫున వీళ్ళ తరఫు వాళ్ళు ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. అంటే ఒకవేళ నీ కోపం ఉంటే నువ్వు సెపరేట్ గా అనొచ్చు కదా, అంత మందిలో అలా మాట్లాడు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోపం ఉంటే కాదు, ఇక్కడ పెళ్లి చేసుకుని వచ్చింది కదా, ఇక నాకు సర్వస్వతంత్రాలు వచ్చేసాయి అని చెప్పి వాళ్ళ ముందు కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడటం మొదలు పెడతాడు. ఏమనంటే నువ్వు కోడలవి, అత్తగారికి ఇలా ఉండాలి, మామగారికి ఇలా ఉండాలి, చుట్టాలకి ఇలా ఉండాలి, నీ పని ఇలా ఉండాలి, నీ పోకడ ఇలా ఉండాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ పెడతాడు. పెట్టడమే కాకుండా అంటూ ఉంటాడు. ఇష్టపడి చేసుకున్న పెళ్ళైనా సరే, లవ్ మ్యారేజ్ అయినా సరే. అంటే ఏంటంటే తన వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం తనతో అంటూ ఉంటాడు. మీరు అన్నట్టు అది పక్కకి వెళ్ళి అనాలి, అందరి ముందు అనకూడదు. ఇష్టం వచ్చినట్టు అందరి ముందు నా భార్య కదా, లవ్ చేసి చేసుకున్నాం కదా, తను అలా అనుకోదులే అని అనుకుంటే మాత్రం 100% ప్రమాదం. నువ్వు ఎంత లవ్ చేసి చేసుకున్నా, ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చేంత ప్రేమ ఉన్నా సరే ఇవి ఇలా చేయడం వల్ల 3 ముక్కలు అవడానికి ఎంతో కాలం పట్టదు. నువ్వు ఎంత తెలిసిన మనిషి అయినా, నువ్వు ఎంత ప్రేమించుకున్నా, నువ్వంటే అసలు పడి చచ్చి ఎంత 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 ఉన్నా సరే ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
నువ్వు ఏదన్నా చెప్పదలుచుకుంటే, ఏదైనా మార్పు తీసుకురావాలనుకుంటే నువ్వు పక్కకి తీసుకెళ్ళి చెప్పు. లేకపోతే మీకంటూ ఒక సమయం ఉంటుంది. అక్కడికి మీ రూమ్‌లోకి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి. ఆ మార్పుని నెక్స్ట్ మళ్ళీ రూమ్ బయటకు వచ్చిన తర్వాత మీరు గమనించుకోవాలి. అలా మళ్ళీ మార్పు రాలేదు, మళ్ళీ మీరు రూమ్‌లో చెప్పుకోండి. కానీ అందరి ముందు నీ నీ మొహం నీకేమొచ్చు, నువ్వు నోరు మూసుకోను మాట్లాడుకో, అవతలకెళ్ళు, నువ్వు అది నువ్వు ఇది అని అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు సరదాగా తీసుకోవచ్చు తను కూడా. ఇంకా అక్కడి నుంచి మైండ్‌కి తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు. సరే తల్లిదండ్రులే కదా అని అనుకున్నా సరే అనుకోకూడదు. నన్ను అడిగితే అనుకోకూడదు. ఎందుకంటే ఎంత తల్లిదండ్రులైనా సరే సొంత మన తల్లిదండ్రుల ముందైనా సరే అంటే మనకి చిన్నతనమే. వాళ్ళ తల్లిదండ్రుల ముందు అనటం పక్కన పెట్టడం. లోకం అని కాదు, ఏంటి మీ ఆయనకి నీ మీద ఇంతేనా ఉంది ప్రేమ అనేటువంటి ఒక గౌరవం అని చెప్పి ఒక చిన్న చూపు వచ్చేస్తుంది. ప్రేమ గౌరవం నీ మీద ఉన్నది ఇదే ఇంతేనా అనే ఒక చిన్న చూపు వచ్చేస్తుంది. అలాగే అత్తగారు వాళ్ళ ముందంటే వాళ్ళకి మంచి వాళ్ళు అయితే సరే, లేదనుకోండి వాళ్ళకి ఇంకొంచెం బలం వస్తుంది వాళ్ళు కూడా అనడానికి. ఇప్పుడు అందరూ కలిసి అంటుంటే ఒక మనిషి పడటం అనేది మంచిది కాదు, కరెక్ట్ కూడా కాదు. అందుకే ఏది ఉన్నా సరే భార్యని లోపలికి తీసుకెళ్ళి చెప్పడం, అంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళి గదిలోకి పద అని చెప్పి తీసుకెళ్ళడం కాదు. తర్వాత టైం ఉంటుంది కదా, ఈరోజు నువ్వు జరిగింది కదా, అలా జరగకుండా ఉండాల్సింది, దీన్ని ఇంకోలాగా చేసి చూడు అని సలహా ఇవ్వాలి. ఇది నీ ఇల్లు అయినప్పుడు నీ వాళ్ళ గురించి నీకు తెలుసు. ఎంత లవ్ మ్యారేజ్ అయినా అమ్మాయి ఇవాళ నీ ఇంటికి వచ్చింది, మొన్నటి వరకు ఆంటీ అంకుల్ అని తిరిగి ఉండొచ్చు కాక, కానీ ఇంట్లోకి వచ్చింది ఇప్పుడే కదా. వచ్చినప్పుడు నువ్వు ఏదైనా పొరపాటు జరిగితే నువ్వు సరి చేయాలి, నువ్వు సలహా ఇవ్వాలి. ఇలా అయితే మా ఫాదర్ని నువ్వు ఇంప్రెస్ చేయొచ్చు, మా మదర్ని ఇంప్రెస్ చేయొచ్చు అని నువ్వు సలహాలు ఇవ్వాలి. ఇస్తే ఆ అమ్మాయి ఇంకొంచెం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏమీ లేకుండా నువ్వు తిట్టడం మొదలుపెట్టావు అనుకో, అది ఎలా ఉండాలో తెలియనప్పుడు నువ్వు తిడుతుంటే ఇంకా బుర్ర బ్లాక్ అయిపోతుంది. ఇంకా అసలు అమ్మాయికి ఆలోచనలు ఏమీ రావు. అప్పుడు ఇంకా ఏడవటం తప్పితే, కోపం తెచ్చుకోవడం తప్పితే, అరవటం తప్పితే అమ్మాయి ఇంకేం చేయలేదు. ఎలా మారాలి అనే ఆలోచన రాదు అమ్మాయి. ఇంకా కొంతమంది ఉన్నారు మేడం, అసలు ఇంకా ప్రేమగా మాట్లాడడం రాదు వాళ్ళకి. ఇంకా ఎంతసేపు ఏమైనా మాట్లాడడం అరవడమేగా, అరిచి మాట్లాడడం, గొడవ పెట్టుకోవడం, ఇంకా కొట్టడం వరకు కూడా కొంతమంది ఉన్నారు. కొట్టే భర్తలు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అంటే బయటకు రారులేండి భార్యలు, అంత ధైర్యం చేసి చెప్పుకోలేరు కదా బయటకు వచ్చి. అయితే ప్రేమగా మాట్లాడేది లేదు ఇంకా వాళ్ళ దగ్గర, అరవడం కరవడమే. ఇక ఎందుకంటారు అలాగా? అంటే నువ్వు నాకు అనుకూలంగానే ఉండాలి అంతే. నువ్వు ఏం మాట్లాడినా తిడతారు, అరుస్తారు, కరుస్తారు, గొడవ చేస్తారు, కొడతారు, లాస్ట్కి ఇంట్లోంచి వెళ్ళిపో, నాకేం ఉపయోగం లేదు, దొబ్బేయి నువ్వు పుట్టింటికి అంటే నాకు అర్థం కాల. ఎందుకు దొబ్బేయాలి? నువ్వు తప్పులు చేయవా, నువ్వు పొరపాట్లు చేయవా? నిన్ను కూడా నేను దొబ్బేయి నీ పుట్టింటికి అని అనొచ్చు కదా. దొబ్బేయి నువ్వు కూడా నీ పుట్టింటికి. ఇంకా అలాంటి జ్ఞానం ఉందా? ఇప్పుడు నన్ను పుట్టింటికి నువ్వు దొబ్బే అన్నప్పుడు నేను కూడా నీ పుట్టింటికి దొబ్బే అంటాను. ఇద్దరు కలిసి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు భార్యను మాత్రమే దొబ్బే అని ఎందుకు అనాలి? నువ్వు ఆ ఇంట్లో నుంచి భర్తను కూడా దొబ్బే అనొచ్చు కదా. అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి? అది నేను ఎప్పుడు కూడా దానికి సపోర్ట్ చేయను. ఇప్పుడు తను మాత్రం కరుస్తాడు మీరు అన్నట్టు అవన్నీ చేసినప్పుడు భార్యలు పాపం పడుతూనే ఉంటారు. అలా కాదు చెప్పాల్సింది, అది అహంకారం, అంతా నాదే అన్న అహంకారం అనమాట. ఇంకోటి అంటే నువ్వు పెళ్లి చేసుకుని నా దగ్గరకు వచ్చావు, తనేం పెళ్లి చేసుకుని రాలేదు, నువ్వు వెళ్ళి అడుక్కుంటే పిల్లనివ్వమని వాళ్ళు పిల్లనిస్తే నువ్వు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు. కానీ తను ఎక్కడి నుంచి వచ్చేసి తలుపులు తోసుకొచ్చి మీ ఇంట్లో కూర్చుందా? నువ్వేదో ఒక తాడు తీసుకొచ్చి మెళ్ళ కడతావు కదా, అందుకని వస్తుంది. ఆ తాడు కట్టి ఆ తాడుతో లాక్కొస్తే వస్తుంది అనమాట. తనేమి రాదు, అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఒక ఆయన అన్నారు, ఆడవాళ్ళకి కూడా బూతులు చాలా బాగా వస్తాయండి. ఎందుకు రావు? వాళ్ళకి చదువుకోలేదా, అక్షరాలు రాయటం రాదా, చదవటం రాదా, అనటం రాదా, అన్నీ వస్తాయి. కానీ ఎందుకు అనరు వాళ్ళు అనరు వాళ్ళు. అది రెస్పెక్ట్ చేయడం అంతే. ఆ రెస్పెక్ట్ తను ఇస్తూనే ఉంటుంది లాస్ట్ వరకు. నువ్వు అంటూనే ఉంటావా లాస్ట్ వరకు? నీకు రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి నువ్వు అంటూనే ఉన్నావా? నువ్వు తిరగబడి ఒక మాట అంటే మళ్ళీ గొడవలు వస్తాయి, లేకపోతే నీ గౌరవం పరువు పోతుంది. ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నారు? పోగొట్టుకోకండి. మీరు కోపం వస్తే ఇలా కాదు, నువ్వు ఇలా చెయ్యి అని గట్టిగా చెప్పండి. అంతేగాని తిట్టడం, అరవడం, కరవడం, గొడవ పడటం, కొట్టేసేయడం, ఇంట్లోంచి చివరికి దొబ్బే అనడం, అప్పుడు ఏం మిగులుతుంది మీకు? దొబ్బేస్తే ఏం చేస్తావు? ఇంకో దాన్ని తెచ్చుకుంటావా? తెచ్చుకుంటే కూడా అది ఈ పెళ్ళలాగా ఉండదబ్బా, రివర్సే మొత్తం. రివర్స్ కాదు, నీకు నిమిషానికి ఒక చుక్కలు చూపిస్తుంది, నిమిషానికి ఒక నేల కనిపిస్తుంది ఒకసారి. మరి కావాల్సినట్టుగా చక్కగా హింస పెడుతుంటుంది, అయినా కూడా నువ్వు మోజుగా తోకొప్పుకుంటా వెళ్తావు దాని వెనకాల.
అదే నీ భార్య అయితే నీకు ఎంత రెస్పెక్ట్ చేస్తుంది? అంత రెస్పెక్ట్ని నువ్వు పోగొట్టుకుని అని దొబ్బిచ్చేసి నువ్వు ఇంకొక దాన్ని తీసుకొచ్చి దాన్ని తోక పట్టుకుని తిరుగుతావా? సిగ్గులేదా? సిగ్గు తెచ్చుకోండి మరి అందరూ. పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోండి, కొత్తగా చేసుకున్న వాళ్ళు ఇలా ఉండకూడదని తెలుసుకోండి, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి, ఆ స్టేజ్ కూడా దాటిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఎందుకంటే మేడం అమ్మాయి వేరే ఇంటి నుంచి వస్తుంది, అన్ని వదిలేసుకొని వస్తుంది, నీ కోసం వస్తుంది, నీ కుటుంబం కోసం, అన్ని కోసం. నువ్వెందుకు కొంచెం జాలైనా ఉండాలి కదా, అన్ని త్యాగం చేసుకునే వస్తుంది కదా. కానీ నేనే చాలా త్యాగాలు చేశాను, అసలు నీకోసం నేను ఎన్ని త్యాగం చేశాను అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఇక్కడ ఏమేం త్యాగాలు చేయలేదా? పిల్లల విషయంలో, మరి ప్రెగ్నెంట్ విషయంలో, డెలివరీ విషయంలో, బాడీ విషయంలో కానీ, బాడీ షేపింగ్ విషయంలో కానీ ఇవన్నీ చేంజెస్ అయిపోతున్నాయి కదా. ఈ రోజుల్లో చూసుకుంటే మేడం వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే భర్త యంగ్ గా, ఎనర్జెటిక్ గా, స్లిమ్ గా, చాలా అంటే రొమాంటిక్ గా, ఇంకా చెప్పాలంటే బ్యూటీగా కూడా ఉంటున్నారు. ఎక్కడ వచ్చి వైఫ్సే మళ్ళీ జిమ్ములు చేస్తారు, జిమ్ములకి వెళ్తారు. ఇది ఒకటి మళ్ళీ మరి ఆడవాళ్ళకి ఎన్ని కుదరవు. నువ్వు కూడా రా చెయ్యి, నువ్వు కూడా అంటున్నారు, ఎలా కుదురుతుంది? మరి వాళ్ళు మాత్రం ఏజ్ బార్ లాగా వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు మాత్రం కొంచెం తగ్గిన ఏజ్ లాగా వీళ్ళు కనిపిస్తున్నారు. మరి త్యాగం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా? అంటే ఫైనల్ గా వాళ్ళకి తెలుసు ఎవరు చేస్తున్నారు, మనం చెప్పక్కర్లేదు. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి తాళా ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు చిందులు దొక్కుతారో, మరి హతాశులు అవుతారో, కాంప్రమైజ్ అవుతారో, మరి ఏమవుతారో ఆ సీన్ చూడాల్సిందే అన్నమాట. ఖచ్చితంగా దీని గురించి మనం ఇంకొక వీడియో చేద్దాం మేడం. చేద్దాం ఖచ్చితంగా. త్యాగాల గురించి మాట్లాడే సందర్భంలో ఎవరు త్యాగాలు చేస్తున్నారు అనేది మనం ఇంకొక వీడియోలో రివీల్ చేద్దాం. ఇప్పుడు మీరు అడిగారు లాస్ట్ క్వశ్చన్, దానికి త్యాగం ఓకే, త్యాగం చేస్తుంది. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? నీకు వాళ్ళు దానం ఇస్తేనే నువ్వు తెచ్చుకున్నావు. తనకై తానమేం మీ ఇంటికేం రాలేదు. ఆడపిల్ల గల వాళ్ళు అమ్మాయిని దానం చేస్తేనే కదా, ఆ అమ్మాయి ఉంటేనే కదా నీ వంశానికి పిల్లలు పుట్టేది. మరి నీకు నీ ఒక్కడి గొప్ప ఏముంది ఇక్కడ? అమ్మాయి మీరు అన్నట్టు అమ్మాయి అన్ని వదులుకుని ఇక్కడికి వచ్చేసి తన అవన్నీ మార్చేసుకుని అభిరుచులు అన్ని ఒకవేళ మార్చుకోని అమ్మాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు వస్తున్నారు, మేము ఎందుకు మార్చుకోవాలని అంటున్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇష్టం లేనిది తినొచ్చు, ఇష్టం లేనిది కట్టుకోవచ్చు, అది వాళ్ళ ప్రేమ మీద ఆధారపడింది. కానీ ఇలా చేస్తే ఆడవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఇంకోటి మేము స్వతంత్రం అని చెప్పుకోవడానికి కూడా అలా తయారవుతున్నారు, వేరే టాపిక్ అనుకోండి. అయితే ఇప్పుడు ఇవన్నీ అన్ని వదులుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీకోసం మీ వంశానికి పిల్లలు అంటున్నప్పుడు, మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఇల్లు ఊడవడం, కడగడం, వంటలు తోమడం, బట్టలు తోవడం, మడతలు పెట్టడం, రకరకాల వంటలు యూట్యూబ్లో చూసి పక్కింటి వాళ్ళని అడిగి రకరకాల వంటలు చేసి పెట్టడం అవసరమా ఆమెకు? ఈ టైం అంతా పెట్టుకుంటే ఏదైనా ఒక ఉద్యోగం చేయొచ్చు. మరి ఉద్యోగం చేయలేకపోతే ఒకవేళ చదువుకోలేదు అనుకోండి, మరి ఇంట్లో పనులు చేస్తుంది, పడుకోవచ్చు, లేకపోతే తనకు తాను ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేయాలి? అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మినిమం ఒక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తున్నా నేను. ఇద్దరిద్దరూ రెస్పెక్ట్ చేసుకోవాలి, ఏ ఇద్దరైనా సరే. భార్యకి భర్త, భర్తకి భార్య అని నేను అనటం లేదు. ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు భార్య కూడా ఒక మనిషే, భర్త కూడా ఒక మనిషే. భర్తల్ని తీసి పారేసే భార్యలు కూడా ఉన్నారు. దీనికి రీజన్ ఇంకొకటి కూడా ఉంది. ఎవరైనా ఎవరి పట్లైనా ఒక చెడుగా బిహేవ్ చేసినా, తీసేసి మాట్లాడినా ఆ రెస్పెక్ట్ అనేది పోతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. భార్యను తీసేసి మాట్లాడితే ఆవిడ నీకు రెస్పెక్ట్ ఇవ్వదు. అలాగే భర్తని తీసేసి మాట్లాడితే ఆ భర్త కూడా భార్యకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇది ఇద్దరూ తెలుసుకోవాలి. అరే నేను ఇలా తీసేసి విలువ లేకుండా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని తెలుసుకుని వెంటనే జాగ్రత్త పడాలి ఇద్దరు కూడా. అప్పుడు రెస్పెక్ట్ పోబోయే రెస్పెక్ట్ నిలబడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.